పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడన్నా ఒకటికి మించి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీకి వస్తే దాన్ని కూర్చుని పెట్టి మండల నాయకులు సర్ది చెప్పాలి, దాన్ని సామరస్యంగా పరిష్కరించాలి. రేపు నీకు ఇంకో అవకాశం వస్తుంది, లేకుంటే ఇంకేదైనా అవకాశం ఉంటే నామినేటెడ్ అవకాశం వస్తుంది, ఏదైనా ఒకటి వస్తుంది అని మనం నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. తప్పకుండా ప్రతి గ్రామంలో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు, నాకు ఇలా సంతోషం, ఒక 4 గ్రామాల నుంచి ఏకగ్రీవంగా వచ్చినాయి పేరు. ఇక మా గ్రామం నుంచి ఈయన మేము ఏకగ్రీవంగా మా రిజర్వేషన్కి మేము ఏకగ్రీవంగా ఈ పేరు పెట్టుకున్నాం. ఆ రకంగా వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఆ గ్రామ సర్పంచ్గా ప్రతిపాదిస్తే ఆ గ్రామానికి 10 లక్షల రూపాయలు అభివృద్ధికి నిధులిస్తారు. ఒకవేళ సర్పంచ్ని ఏకగ్రీవం చేస్తే 25 లక్షల రూపాయలు ఆ గ్రామ అభివృద్ధికి ఇస్తానని చెప్పి తప్పనిసరి. అవి 10 లక్షలు 25 లక్షలు రావు సుమా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే 10 లక్షలు, సర్పంచ్ని ఏకగ్రీవం చేస్తే 25 లక్షలు. ప్రభుత్వంతో సంబంధం లేదు, నా నిధుల నుంచి ఎంపీ గారి నిధుల నుండి మీకు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను సవినీయంగా తెలియజేస్తాను. దయచేసి దీన్ని మనకు చాలా చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది, దాన్ని చెడగొట్టుకోవాలి. నియోజకవర్గంలో మనకు చాలా చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది, పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడన్నా ఒకటికి మించి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీకి వస్తే దాన్ని కూర్చుని పెట్టి మండల నాయకులు సర్ది చెప్పాలి, దాన్ని సామరస్యంగా పరిష్కరించాలి. రేపు నీకు ఇంకో అవకాశం వస్తుంది, లేకుంటే ఇంకేదైనా